నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే దేవుని మాటలు విన్నప్పుడే కదా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మరి బైబిల్ చదువుతున్నారా అండి? చదవండి. దేవుని మాటలు చదివినప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడే మన బ్రతుకులలో సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతూ ఉంటాం. ఉదయం లేవగానే దేవుని పాదాలు పట్టుకునేవారిగా, అనగా ప్రార్థించేవారిగా, ప్రభు సన్నిధిలో గోచాడేవారిగా, ఏది కావాలన్నా మనస్ఫూర్తిగా ప్రభుని అడిగేవారిగా మనం ఉన్నప్పుడు, ఆయన తన బిడ్డలైన మనం అడిగినప్పుడు ఊరికే ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా మన జీవితంలో మనం అడిగిన దాన్ని అనుగ్రహించే దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడకుడి. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడకండి. భయపడుతున్నారా? ఉదయం లేవగానే ఏదో ఒక భయం, ఏదో విషయంలో, ఏదో ఒక సందర్భంలో భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, చాలా వేదనకి గురి చెందుతుంటాం. ప్రతి విషయాలలో భయాన్ని ఎక్కువగా మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని ప్రారంభించినా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏ కార్యాన్ని మొదలు పెట్టాలన్నా, లేకపోతే వెళ్తున్న మార్గాల్లో, ప్రయత్నాల్లో అన్ని విషయాలు భయపడుతున్నారు అనుకుంటా. కానీ ప్రభు మాట్లాడుతున్నారు, భయపడకండి, నా ఆత్మ మీ మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మరి ఆత్మ మన మధ్యలో ఉన్న తర్వాత మనం ఎందుకండి భయపడాల్సిన అవసరం లేదు కదా. చూడండి, భయపడకండి, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయన గొప్ప మేళ్ల చేత మనల్ని నింపనై ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉండగా, ఆయన ఆత్మ సంచారము మరి మన మధ్యలో ఉండగా ఏ భయంకరమైన పరిస్థితికి చోటు లేదు, ఏ భయంకరమైన ఆందోళనకి చోటు లేదు, ఏ భయంకరమైన మరి విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు మనల్ని ఎంతగానో వేదనకి గురి చేస్తూ ఉంటాయి, భయపెట్టేస్తూ ఉంటాయి, అయ్యో ఏంటి ఎలా అన్నట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ పర్లేదండి, ప్రభువు మన మధ్యలో ఉన్నారు, ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కనుక ఆయన ఖచ్చితంగా ప్రతి పరిస్థితులను, అన్ని విషయాల్లో మనకు అనుకూలంగా చేస్తూ అద్భుతకరంగా మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. ప్రాముఖ్యంగా మనకి ఏది మంచో, మనకు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో మనకంటే గొప్పగా ఆలోచించే దేవుడై ఉన్నారు ఆయన. చింతపడకండి, భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి, అయ్యో నా జీవితం ఎలా, నా పరిస్థితి ఎలా, నా పోషణ విషయం ఎలా, ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉన్నారు కదా. వెళ్తున్న మార్గాల్లో, ప్రయత్నాల్లో, చేస్తున్న వాటిలలో అన్నిట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుడు మనల్ని ఏ హాని తలగకుండా, ఏ భయంకరమైన పరిస్థితిలో మనం పడిపోకుండా, ఏ కష్టతరమైన పరిస్థితులలో మనం జారిపోకుండా, మనము మరి అన్ని విషయాల్లో మన జీవితాల్లో ప్రభువే మరి చక్కగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకనే ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని మనం ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. చిన్న పిల్లవాడు తన తల్లి కొరకు ఎలా వెతుకుతూ ఉంటాడు కదండి. తల్లి ఉన్నప్పుడు చిన్నవాడికి ఏమి భయం ఉండదు. తల్లి లేకపోతే తల్లిని వెతుక్కుంటూ భయపడడం మనం చూస్తూ ఉంటాం. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు. తల్లి లేనప్పుడు భయము, వారికి ఏదో ఆ చిన్న వయసులోనే ఆ చిన్న చిన్న జ్ఞానం కలిగిన మరి బిడ్డలుగా చూడండి, తల్లి లేని పరిస్థితుల్లో భయపడడం మనం చూస్తూ ఉంటాం. అంతే కదండి. తల్లి లేకపోతే భయపడుతున్నట్లుగా దేవుడు లేకపోతే మనము భయపడాల్సిన అవసరం ఉంది. కానీ దేవుని ఆత్మ మనతో ఉన్న తర్వాత, మన మధ్యలో ఉన్న తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. తన బిడ్డలుగా ఆయన తన బిడ్డలైన వారి పక్షాన నిలబడి ప్రతి విషయంలో పోరాడే దేవుడై ఉన్నారు, యుద్ధం చేసే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకని ఏ పరిస్థితులు భయపడకండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఈ చక్కని ఉదయకాల సమయంలో ఈ మాటల్ని మరి మనం పట్టుకొని ప్రార్థన చేద్దాం. చక్కగా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు, ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. ఈ చక్కని వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.
ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం, మేము దీవించబడుతున్నాం. అయ్యా చక్కగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగోండి మీ ఆత్మను మా మధ్యలో ఉంచి ఉన్నారు, భయపడొద్దు అని మాట్లాడి ఉన్నారు. ఎంతమందితో ఉదయకాల సమయంలో అన్ని విషయాలు భయపడుతున్నారో వారికి సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక, ప్రతి భయం నుంచి విడిపించండి, గొప్ప చేయమని వేడుకున్నాం ప్రభా. మీరు మాతో లేకపోతే మాకు దిగులు, భయము అయ్యా, మా పరిస్థితులన్నీ కూడా అయ్యా భయంకరమైన పరిస్థితులుగా మారిపోతాయి. కానీ నువ్వు మాతో ఉన్నప్పుడే అయ్యా మా జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. అయ్యా ప్రతి విషయంలో ప్రభా మిమ్మల్ని వెతికే వారిగా, అయ్యా ప్రతి విషయంలో మీ పైన ఆనుకునే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకున్నాం. ఈ ప్రత్యేకింపబడిన ఉదయకాల సమయంలో వాగ్దానం అందరి జీవితాలను నెరవేరుస్తూ గొప్ప చేయమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు, శంకుస్థాపన విషయంలో, భూ శంకుస్థాపన విషయంలో కావచ్చు, లేకపోతే హౌస్ ఓపెనింగ్స్ విషయంలో కావచ్చు ప్రభా ఇదిగోండి, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి బిజినెస్ స్టార్ట్ చేస్తున్న విషయాల్లో కావచ్చు, అయ్యా ఇదిగోండి బిడ్డలు ఎంతమంది అయితే నీ సహాయం కొరకు అడుగుతున్నారో అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది అయితే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అయ్యా ఇదిగోండి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ ప్రతి కాంప్లికేషన్స్ నుంచి విడుదల చేస్తూ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. వారి గర్భాన్ని మీరు తెరవండి, గొప్పవారిగా చేయండి. ఇంకా ఎంతమంది అయితే ప్రెగ్నెన్సీస్తో ఉన్నారు అయ్యా మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ మంచి డెలివరీస్ని వారికి దయచేయమని వేడుకున్నాం. సుఖమైన కానుపుని మీరు దయచేయమని వేడుకున్నాం. అలాగే ప్రభా మా ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచండి. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో ఉంటున్న వారందరినీ మీరు దర్శించండి, తాకండి, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి ప్రభా. విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో అయా ఇదిగోండి ఏ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారో బిడ్డలందరికీ మంచి జ్ఞానము చేత మీరు నింపండి ప్రభా. ఇదిగోండి బిడ్డలు మీరే నడిపించండి, ప్రతి బలహీనతలపైన విజయము దయచండి, కృప కలుగునుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజంతట్లో ఎంతమంది అయితే వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో చక్కని సంబంధాలు ప్రభ బిడ్డలకు వచ్చేట కృప చూపించండి. తల్లిదండ్రులైన వారు బిడ్డల భవిష్యత్తు కొరకే ఆలోచిస్తూ ఉండగా వారి జీవితాల్లో అద్భుతం జరుగునుగాక, చక్కని వివాహాలు అయా బిడ్డల జీవితంలో జరుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈరోజు మా ప్రియులందరూ వెళ్తున్న మార్గాల్లో ప్రభా ఇదిగోండి చేస్తున్న ప్రయాణంలో ప్రభా ఇదిగోండి వారు ప్రభా ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణంలో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఉదయం మొదలుకొని అయా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా మీ కృప అందరితో ఉంచండి. ప్రయాణంలో క్షేమాన్ని కలగ చేయండి అయ్యా. ఇదిగోండి ప్రభా ప్రయాణం అంతట్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. వారు ఏ మార్గాలలో వెళ్ళినా ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి అద్భుతం చేత ప్రతి ఒక్కరిని నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉదయకాల సమయంలో కృప కలుగునుగాక. ఎంతమంది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేస్తూ ప్రభా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రాముఖ్యంగా మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని మరి చూస్తూ ఉన్నారో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఈ రోజంతట్లో కూడా దేవా ఈ చక్కని మాటలు నా జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రార్థన పూర్వకంగా చక్కగా ప్రార్థన చేసుకొని మరి మీరు మీ ప్రయాణంలో మీ పనులలో ముందుకు సాగండి. అలాగే మరి ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ప్రారంభించండి. ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ ప్రభు ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ దేవుడిస్తున్న ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక, మిమ్మల్ని గొప్ప చేయను గాక. అలాగే మరి ఎంతమంది అయితే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ ప్రత్యేకింపబడిన వాగ్దానం సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనంలో నేను నీకు బహుఘనతను కలగచేసేదను. ఈ చక్కని వాగ్దానం వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన ఈ వాగ్దానము
మీ అందరికీ, మీ అందరి కోసం ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. దేవుని కృప తోడు మీ అందరికీ తోడేయుండును గాక. దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకి తోడేయుండును గాక. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగండి. ఈ రోజంతట్లో దేవుని సన్నిధి, దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ఎంతమంది అయితే మరి ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తూ ఉన్నారో అనేకులకు షేర్ చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరచండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.